హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించిన ఎలిజబెత్ హార్లెక్ వికాస దశలు చూద్దాము. ఇది టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన వీడియో. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ ఎలిజబెత్ హార్లెక్ వికాస దశలు చూద్దాము. దాంట్లో నవజాత శిశువు అంటే పుట్టినప్పటి నుంచి 2 వీక్స్ వరకు ఉన్న వాటిని నవజాత శిశువు అంటారు. దీనిలో సర్దుబాటు దశ, స్టార్టింగ్లో సర్దుబాటు చేసుకుంటాయి. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. నెక్స్ట్ శైశవ దశ, ఇది 2 వీక్స్ నుంచి 2 ఇయర్స్ వరకు ఉంటుంది. శైశవ దశలో ఏమేమి ఉంటుంది? శారీరక పెరుగుదల అధికంగా ఉంటుంది, జ్ఞానేంద్రియ వికాసం జరుగుతుంది, ఏకాంతర క్రీడ, సింగిల్గా ఆడుకుంటారు, ముద్దులోలుకు దశ, ముద్దు మాటలు మాట్లాడతారు. అలాగే వస్తు స్థిరత్వ దశ, అంటే నార్సిజం అంటే ఏంటి? తనకు తాను ప్రేమించడం దేంట్లో జరుగుతుంది? శైశవ దశలో జరుగుతుంది. నెక్స్ట్ పూర్వ బాల్య దశ, ఈ దశ 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య జరుగుతుంది. ఈ దశని ఏమంటారు? పూర్వ ముఠ లేదా పూర్వ పాఠశాల దశ అని కూడా అంటారు. నెక్స్ట్ దీనిలో ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. ఉద్వేగాలు అధికంగా దేంట్లో ఉంటాయి? పూర్వ బాల దశలో. అలాగే సమాంతర సహకార